ఐ లవ్ యూ బంగారం. నీకోటి తెలుసా, నీకెన్నిసార్లు ముద్దు పెట్టినా నా పెదాలు అస్సలు అలసిపోవు తెలుసా. పియూ స్ప్రే. దివ్య మేడం వచ్చినట్టున్నారు. హలో దినేష్ గారు, ఇలా రోజు ఫోన్లో మీ ఆవిడికి ముద్దులు పెడుతూ టెంప్ట్ చేయండి. ఇక మిడ్ నైట్ మంచం మీద మైండ్ బ్లోయింగ్ మ్యాచ్లు అంతే. థ్యాంక్స్ ఎందుకండి, ఇదంతా మా దివ్య మేడం ట్రైనింగ్. ఉంటానండి. మేడం, దివ్య గారు మీరెప్పుడొచ్చారు? నువ్వు ఇందాక ప్రేమలతకు పడుతున్నప్పుడే వచ్చా. దానికి పెట్టావు సరే, నాకెందుకు పడుతున్నావురా? మేడం, చెవిలో పువ్వు. అర్థమైపోయిందా మేడం? ప్రేమలత ఏమో పేరే చెల్లెల్లో, నేనేమో హైదరాబాద్లో. డైరెక్ట్గా పెట్టలేక ఇలా పెడుతున్నా మేడం. సరే, నెక్స్ట్ వీక్ 2 days హాలిడేస్ ఇస్తా. పేరే చల్ల వెళ్ళి ప్రేమలతకు పెట్టిరాపో. 2 రోజులు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పెట్టు. ముద్దు. డైరెక్ట్గా కలిస్తే ఇంకా ముద్దులు పెట్టడం ఏంటి మేడం? నా స్పూన్ని దాని గ్లాస్లో పెట్టి పెట్టి డబుల్ ఆమ్లెట్ వేస్తా. దాని గుడ్డిని పగల కొడదామని గట్టిగా ఫిక్స్ అయ్యావన్నమాట. దాని గుడ్డు పగల కొడితేనే కాని దాని బాబు మాట వినేటట్లు లేడు మేడం. వెరీ గుడ్. దాని గ్లాస్లో స్పూన్ పెట్టే ముందు నా టేబుల్ మీద కాఫీ గ్లాస్ పెట్టు. 2 నిమిషాల్లో తెచ్చిస్తాను మేడం, మీరు లోపలికెళ్ళండి. ఇదిగోండి మేడం కాఫీ, వేడి వేడిగా ఉంది. వేడివేడిగా కాఫీ తెచ్చావు సరే, వేడివేడిగా కేసులు ఏమన్నా వచ్చాయా? ముందు కేసులొస్తే అవి వేడి కేసులో వేస్ట్ కేసులో తెలుస్తుంది మేడం. అంతేలే. టోకెన్ రెడీ చేసావా? రెడీ చేశా మేడం. సర్లే వెళ్ళు. ఓకే మేడం. మేడం, టోకెన్ నెంబర్ 1 రమ్మని చెప్పు. బాత్రూమ్ ఏమన్నా వస్తుందా? వాంతి ఏమన్నా వస్తుందా? ఈ 2 రాకపోతే కనీసం మాటన రావాలి కదా. వస్తుంది మేడం. అది నా మిరపకాయ బాగానే లేస్తుంది మేడం. అంటే మీకు డైరెక్ట్గా చెప్పడానికి సిగ్గేసి ఇలా కంపేర్ చేసి చెప్తున్నా మేడం. ఆ కంపారిజన్లో నేను ఆస్కార్ అందుకున్నాలే కానీ నువ్వు కంటిన్యూ చెయ్యి. థ్యాంక్స్ మేడం. అలా నా మిరపకాయ లేచినప్పుడు బాగా స్ట్రాంగ్గా సొరకాయలా తయారవుతుంది మేడం. కరెక్ట్గా గ్రాండ్ ఫినాల్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యే టైంకి సొరకాయ కాస్త మిరపకాయ అవుతుంది మేడం. ఎంత కష్టం వచ్చింది నీ మిరపకాయకి. అయినా నీ మిరపకాయని చేత్తో ఆడించకపోతే ఏదన్నా చెరువులో ఆడించచ్చుగా. చెరువులు ఎక్కడ ఖాళీగా ఉన్నాయి మేడం? చెరువులు ఎక్కడ ఖాళీగా ఉన్నాయి? ఆ చెరువులే ఖాళీగా ఉంటే మాకు ఈ చేత్తో పని ఏంటి మేడం? చెప్పండి. బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టున్నావుగా. నాది ఫ్రస్ట్రేషన్ కాదు మేడం, ఫక్స్ట్రేషన్. అర్థమైందమ్మా నీ ఫక్స్ట్రేషను. ఈ మందులు వాడు. ఒక 2 రోజుల తర్వాత రా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇవి వాడితే నా సొరకాయ మళ్ళీ మిరపకాయ అవ్వదుగా. ఈ టాబ్లెట్లోని పవర్ నీ మిరపకాయని పాకితే 2-3 గ్రాండ్ ఫినాలీలు అయితే గానీ నీ సొరకాయ మిరపకాయ అవ్వదు. ఆహా, దేవుళ్ళు డాక్టర్ రూపంలో ఉంటారంటారు. అది నిజంగానే నిజం మేడం. నీ ఆవేశం చూస్తుంటే నాకు అవార్డు ఫంక్షన్ చేసేలా ఉన్నావుగా. ఆకాశంలో చేస్తా మేడం మీకు అవార్డు ఫంక్షన్. ఆకాశంలో చేస్తా. ముందు నీ అవార్డు జాగ్రత్త. ఈ ఆవేశంతో దాన్ని అల్లాడిచ్చావనుకో అలిపిరి బ్లాస్టింగ్ అయింది. అలాంటి అప్సకనం మాటలు మాట్లాడకండి మేడం, ఆశాజీవులు మేము. అందుకే దాన్ని అల్లాడించకుండా ఆచితూచి ఆడుకోమంటున్నా. అలాగే మేడం, ఆచితూచి ఆడుకుని అలా వైకుంఠం వరకు వాకింగ్ చేస్తాను. వస్తాను మేడం.
ఇంట్లో బలవంతంగా పెళ్లి చేశారు ఈ అంకుల్ గాడికి. అలా అనకండి మేడం, నాలో కూడా ఒక యువకుడున్నాడు. వాడిలో ఉన్న యవనాన్ని అంకుల్ అని అనేసి అవమానించకండి. అంకుల్ అనే అంటారు. ఇప్పుడేంటి ఈ అంకుల్ని అటకను అలంకరించలేకపోతున్నాడు అంతేనా? ఆ? అయినా ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తే అలా ఎలా బలైపోతారు? వాళ్ళు బలవంతం చేయలేదు మేడం, నేనే బలవంతం చేశాను. అర్థమైంది. అద్భుతాలన్నీ నా క్లినిక్లోనే కనిపిస్తాయి ఏంటో. మేడం, నాకు ముందు మురళి అని ఒక లవర్ ఉండేవాడు. వాడు బాటిల్తో ఎన్ని పెగ్గులేసినా అస్సలు మత్తెక్కేది కాదు. కల్తీ ముందేమో. అలా కల్తీ బాటిల్తో నా కామం కుళ్ళిపోతున్న టైంలో ఈ స్కాచ్ బాటిల్ పరిచయమైంది మేడం. ఫైనల్ గా ఈ ఓల్డ్ స్కాచ్ బాటిల్ నీకు సుఖం ఇస్తుందన్నమాట. అవును మేడం, ఆ కల్తీ బాటిల్ ని కట్ చేసి ఈ స్కాచ్ బాటిల్ తో సెటిల్ అయిపోయా. మంచిది. శ్రీమంతానికి ఏమైనా ఇన్వైట్ చేయడానికి వచ్చారా నా దగ్గరికి? మేడం, మరి స్కాచ్ బాటిల్ తో సుఖంగానే ఉన్నావుగా, డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చారు? నేను చెప్తాను మేడం. మొదట్లో నా స్కాచ్ బాటిల్తో 8 పెగ్గులు సర్వ్ చేసేవాడిని. 8 పెగ్గులా? నీ స్కాచ్ బాటిల్ బాగా స్ట్రాంగ్ అనుకుంటగా. 30 years ఇండస్ట్రీ మేడం. 30 ఏళ్లుగా సేవ చేస్తున్నావు అన్నమాట. సరే, ఇప్పుడు మీ సమస్య ఏంటో చెప్పండి. మొన్నటిదాకా నా స్కాచ్ బాటిల్తో 8 పెగ్గులు సర్వ్ చేసేవాడినా, ఈ మధ్య 6 పెగ్గులే సర్వ్ చేస్తున్నాను మేడం. 6 పెగ్గులు ఏమన్నా తక్కువ అంకులు? కౌంట్ అంటే కౌంట్ మేడం. కౌంట్ తగ్గుతున్న కొద్దీ ఏదో కోల్పోతున్న ఫీలింగ్. అవును మేడం, 8 పెగ్గులు వేయించుకునే నా గ్లాసు 6 పెగ్గులే వేయించుకుంటుంటే నా గ్లాసు ఘోష పెడుతుంది మేడం. 6 పెగ్గులయ్యాక 7వ పెగ్గు కోసం తన గ్లాస్ పెట్టే ఘోషకి నా గుండెల్లో గడియారం ఆగిపోయేలా ఉంది మేడం. ఊరుకోండి, అందుకే కదా మేడం గారి దగ్గరకు వచ్చాం. మేడమే మనకు మార్గం చూపిస్తుంది. 2 రౌండ్లకే మీరు ఇంత రోధిస్తున్నారంటే 1 రౌండ్కి అవుట్ అయిపోయారు ఇంకెంత రోధించాలో. 1 రౌండ్కే అవుట్ అయిపోతారా? అలాంటి వాళ్ళు కూడా ఉంటారా మేడం? వాళ్ళు మీ గ్రహంలో ఉండర్లే. మీ గ్రహంలో మీలాంటి గార్జిలాలు మాత్రమే ఉంటాయి. మీరు అలా పొగడకండి మేడం, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. మా ఆయన నిజంగానే నా గార్జిల్లా. మిమ్మల్ని చూస్తుంటే ఆఫ్రికన్స్ కి క్రాస్ బ్రీడ్ లా ఉన్నారు కదరా. ఆ ఆఫ్రికన్సే నాకు ఇన్స్పిరేషన్ మేడం. వాళ్ళ హార్డ్ వర్క్ చూస్తే నాలో హార్మోన్స్ హై అవుతాయి. వాళ్ళు లెజెండ్స్. అయితే వెళ్ళి వాళ్ళకి సన్మానం చేయపోయావా? సన్మానం చేయాల్సింది వాళ్ళకి కాదు మేడం, వాళ్ళ ఆయుధాలకి. వాళ్ళ ఆయుధాల లెంత్ వల్లే వాళ్ళు లెజెండ్స్ అయ్యారు. సమస్య నుంచి సన్మానం దాకా పోయింది మన సొల్లు. సారీ మేడం, సడన్ గా సైడ్ ట్రాక్ అయ్యాను. అలా 8 పెగ్గులతో నా గజాల గ్లాసు కలకల్లాడిపోయేది. కానీ ఇప్పుడు 6 పెగ్గులతో నా గజాల గ్లాసు విలవిల్లాడిపోతుంది. ఆ ఆఫ్రికా ఆయుధాలకు పూజ చేయపో, వరాలు ఏమన్నా ఇస్తారేమో. మీరుండగా వాళ్ళ దాకా ఎందుకు మేడం? నా స్కాచ్ బాటిల్కి సొల్యూషన్ మీరే చెప్పాలి. పాపం, నేను కంప్లీట్ చేయని ఆ 2 రౌండ్లు తను కష్టపడి క్యారెట్లతో కాకరకాయలతో కంప్లీట్ చేసుకుంటుంది. అసలు మీ ఇద్దరిది సమస్య కాదు మేడం, మాది సమస్య కాదంటారా? అసలు వయసు పెరిగే కొద్దీ వర్కింగ్ అవర్స్ తగ్గుతాయి. మీ ఇద్దరిలో కొంచెం వేడి తగ్గించండి. వయసు పెరిగినంత మాత్రాన నా వంకాయలో వేడి మాత్రం తగ్గదు మేడం. అయితే నీ వంకాయని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకో. ఇదిగో పిల్ల, చాలా మంది ఆడళ్ళు 1-2 పెగ్గులతో సరిపెట్టుకుంటున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు చాలా లక్కీ. అది కాదు మేడం. ఇప్పుడు గనక మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, నా గొంతులో నుంచి గ్రామర్ బయటకు వస్తుంది. మూసుకురాలండి. ఏంటి అసలు ఉన్నాయా లేవా? ఉన్నా లేనట్లే ఉంది మేడం పరిస్థితి. ఓహో, గల్లీలో అందరూ గోళీలు గోళీలు అని గోల చేస్తున్నారు మేడం. చేతులకు కొంచెం పని చెప్పచ్చుగా. చేతులకు ఎంత పని చెప్పినా వాటిలో చలనం ఉండట్లేదు మేడం. సొంత ప్రయత్నం కాకుండా ఎవరో ఒకరి చేతుల్ని సాయం అడగచ్చుగా. ఈ గోళీల వల్ల ఎవరూ నన్ను గర్ల్ ఫ్రెండ్ ని చేసుకోవట్లేదు మేడం. నీ గోళ్ళకి అంత గండం వచ్చి పడింది. దయచేసి నా ఉసిరికాయల్ని కనీసం ఉల్లిపాయలన్నా చేయండి మేడం, ప్లీజ్. సరే, ఈ మందులు వాడు, మళ్ళీ 10 రోజులు ఆగిరా.
ఉహు. నెక్స్ట్ వీక్ 2 days హాలిడేస్ ఇస్తానని చెప్పానా? చెప్పానా లేదా? తెరిచి బయటికి లాగు నాలుకని. హాలిడే ఇస్తానని చెప్పానా లేదా? చెప్పారు మేడం. దేనికి హాలిడే ఇస్తానని చెప్పాను? ప్రేమలత. ఊహు. పెట్టడానికి. దేనికి హాలిడే ఇచ్చా? ప్రేమలతకి పెట్టడానికి. మరి నాకెవరు పెడతారు? నువ్వు నీ డార్లింగ్తో డ్యూయెట్లు పాడుకుంటావు, మరి నీ డైలీ డ్యూటీ చెయ్యాలి కదా. మేడం. పెట్టాలి కదా. మేడం పేషెంట్స్ ఉన్నారు. మన దగ్గరికి ఎమర్జెన్సీ పేషెంట్ రాడు. అవును మేడం. ఇప్పుడు ఎమర్జెన్సీ ఎవరికుంది? మీకే మేడం. ట్రీట్మెంట్ ఎవరివ్వాలి? నేనే మేడం. స్టార్ట్ చేస్తావా ట్రీట్మెంట్ని? మేడం నేను ప్రేమలతని ప్రేమిస్తున్నా మేడం. నువ్వు ప్రేమించుకో, పెళ్లి చేసుకో, పక్కలోకి వేసుకో, పిల్లల్ని కనుకో, నాకు కావాల్సిన పర్ఫార్మెన్స్ నాకు ఇవ్వు, అంతే. ప్లీజ్ మేడం. పేమెంట్ ఇస్తున్నా కదా, నా పేమెంట్తో ఎన్నిసార్లు నీ ప్రేమలతని పార్కుకి తీసుకెళ్ళావు, పార్లర్కి తీసుకెళ్ళావు, ఎన్ని పార్సల్స్ ఇప్పించావు? అవును మేడం. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తావా లేదా నేను టెంప్టింగ్ టచ్ స్టార్ట్ చేయాలా? మీరెలా అంటే ఎలా మేడం. మేడం 2 రోజుల తర్వాత రమ్మంటే 2 గంటల్లోనే వచ్చావింది. అది మీరిచ్చిన మందులు కొనుక్కుని 3 అడుగులు ముందుకేయగానే చల్లటి గాలి వచ్చింది మేడం. చలికాలంలో చల్లటి గాలి రాక చెమటలు పడతాయా ఇంద్రా? నాకు వచ్చిన చల్లగాలకు నిజంగానే చెమటలు పట్టాయి మేడం. ఆ చెమటలు అలా దుడుచుకుంటుంటే ఎదురుగా మా చెరుకుపల్లి చెరువు కనిపించింది మేడం. చైల్డ్హుడ్ చెరువా? అవును మేడం, పేరు చారులత. చైల్డ్హుడ్ లోనే చారులతతో చెరువుల దగ్గర చట్టాపట్టాలు వేసుకునేవాడిని. చైల్డ్హుడ్ కాబట్టి చారులతతో చట్టా పట్టాలేసావు, లేకపోతే దాని చెరువుని చెక్కేసావాడివిగా. చైల్డ్హుడ్ కదా మేడం, అప్పుడు చారులత చెరువు ఎక్కడుంటుందో కూడా తెలీదు. ఇప్పుడు చెడ్డీలు వేసుకునే వయసు దాటిపోయాంగా ఈరోజు చారులతను చూడగానే దాని చెరువుని చెక్కాలనిపించింది మేడం. నువ్వు చాకురా. చారులత చెరువులో పడవలెళ్ళి చాలా రోజులైనట్టుంది. చిన్నప్పుడు చట్టపట్టాలన్నీ గుర్తు చేసి ఛాన్స్ ఇస్తావని అడిగా. చీ అనుకున్న దాని చీక్స్ తో సిగ్నల్ ఇచ్చేసింది మేడం. అది చీక్స్ తో సిగ్నల్ ఇవ్వంగానే నీ ఛాంపియన్ కి చెమటలు ఆగలేదన్నమాట. చెమటలు కారితే నా ఛాంపియన్ చేజారిపోతాడేమో అని మీరు రాసిన మందులు నా మూతులు వేసుకున్నా. మరి ఇంకే నీ మిరపకాయలో మూమెంట్ వచ్చి సొరకాయతో స్వర్గం చూపించావా? మామూలుగా అయితే నా మిరపకాయకు మూమెంట్ వచ్చేది, కానీ మీరు ఇచ్చిన ఈ మాయదోర మందుల వల్ల ఎన్ని మ్యూజిక్ బిట్లు మార్చినా నా మిరపకాయకు మూమెంట్ రావట్లేదేంటి? అరే మొబ్బుగా, మందులకు కూడా 3 వచ్చినప్పుడే మూమెంట్ స్టార్ట్ చేస్తాయి. నీకు 3 వచ్చింది కదా అని దానికి కూడా 3 రావాలంటే ఎలా? అందుకే 2 రోజులు ఆగి 3వ రోజు రామన్నా. సారీ మేడం, మీరు ఇచ్చిన మ్యాటర్ మైండ్కి ఎక్కించుకోకుండా నా మూడుతో మిస్టేక్ చేసేసాను. మైండ్కి ఎక్కిందిగా, నా మందులు వాడి 3వ రోజు కనపడు. అలాగే మేడం, 3 రోజుల తర్వాతే కనిపిస్తాను. ఏంద్రా నీ బిల్డప్? చెప్తాను ఆగండి మేడం. నా పేరు మిథున్ కుమార్, నా ప్రొఫెషన్ మీడియా. ఇక మురళి నా మిత్రుడు. మీరు మా వర్క్ చేసిన మిస్టేక్స్ అన్నీ నాకు మెసేజ్ చేశాడు. అందుకే పేషెంట్ లాగా పర్ఫార్మెన్స్ చేయాల్సి వచ్చింది, మిరపకాయతో మ్యాటర్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు చేసిన మిస్టేక్స్ని మా మీడియా మింగేసింది. మీడియా ఒక్కసారి మింగిందనుకో 3 గేర్లో ఉంటుంది. స్పెషలిస్ట్ దివ్య గారు, మీ స్టెథోస్కోప్ని కింద డ్రాప్ చేసి మీ యూనిఫామ్ని ఓడగొట్టేస్తే బయట మామూలు మంచి మూల్లో ఉన్నారు. మీ యాటిట్యూడ్ని మీ అటాక్ని అరెస్ట్ చేయడానికి ఆల్రెడీ అరేంజ్మెంట్ చేశారు. మీరు అడుగు బయటకు వేయండి, ఆపకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు.